సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి గతంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడక ముందు మరి భారత యూనియన్లో విలీనం కాకుండా నిరంకుశ పాలనలో మరి తెలంగాణ కుల మతాలకు అతీతంగా ప్రజలు, పీడిత ప్రజలు ఎన్నో అన్యాయాలకు, అకృత్యాలకు ఎదుర్కోవడం జరిగింది. మరి నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా పోరాడిన అమరులకు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి నివాళులు అర్పించడం జరిగింది. అదే స్ఫూర్తితో మరి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడక్కడ నిరంకుశ పాలన అందిస్తున్నాయి. ఆ నిరంకుశ పాలన కోసం మరి పోరాడవలసిన అవసరం ఉంది నేటి యువత. ఎందుకంటే ఆ రోజు మరి పన్నులు కట్టి వెట్టి చాకిరి చేసే పరిస్థితి అప్పుడు నిజాం పాలనలో జరిగింది. మరి ఆయన కోసం విలాసవంత భవనాలు నిర్మించడం జరిగింది ఆ రోజు. మరి ప్రజలేమో అన్యాయానికి బానిసలుగా ప్రజా పాలనకు మరి దూరంగా ఆ రోజు ఉండడం జరిగింది. ఆ రోజు స్త్రీలను కూడా అనేక రకాలుగా హింసించి పేద వర్గాలను, రైతులను అనేక రకాలుగా విభజించి పాలించడం జరిగింది. ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సైతం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిను. ఆనాటి పోరాట అమరుల యొక్క ఫలితంగానే మరి భారత యూనియన్లో మరి ఆ రోజు దేశ ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం రాజుతో చర్చలు జరిపి మరి భారత యూనియన్లో మరి తెలంగాణ ప్రాంతాన్ని, నైజాం ప్రాంతాన్ని భారతీయ యూనియన్లో విలీనం జరిగింది. మరి ఈరోజు అధికారికంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలనతో మరి చాలా రోజుల తర్వాత ఈరోజు అధికారిక కార్యక్రమం నిర్వహించడం సంతోషించవలసిన అవసరమే అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ అనేక గ్రామాల్లో పెత్తందారి వ్యవస్థ మరి నిరంకుశ పాలన కొనసాగుతుంది. దాన్ని రూపుమాపడానికి ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయవలసింది. అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అక్కడక్కడ మంత్రిత్వ శాఖలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ లేకుండా ప్రజలు అనేక అన్యాయాలు, అకృత్యాలకు గురవుతున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మరి వీటన్నిటిపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎక్కడైతే నిరంకుశ పాలనలో అధికారుల లంచావతారాలు కూడా మరి ఇంకా పెట్రోగిపోతున్నారు కాబట్టి వాటి అన్నిటిని రూపుమాపడానికి ప్రజాపాలన అందించే విధంగా కృషి చేయాలని కోరుతూ మరి రానున్న రోజుల్లో ఏదైతే తెలంగాణ విమోచన కోసం అమరులు అయ్యారో వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి పనితీరు ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మరొకసారి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరులకు జోహార్ అర్పించడం. జోహార్ తెలంగాణ విమోచన అమరులకు, జోహార్ తెలంగాణ విమోచన అమరులకు.